గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రాశి ఫలాలు చెప్పుకుందామండి. మేషరాశి వారికి ఈ 15 రోజులు ఎలా ఉంటుందండి? ఒకటేంటంటే అమ్మ, రాస్యాధిపతి 3లో ఉన్నాడు, వీళ్ళకి కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. 6లో శుక్రకేతువులు ఉన్నందుకు సర్వసాధారణంగా ఏంటంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో వీళ్ళకి కాస్త రుణాలు ఇవ్వడం తీసుకునేటువంటి దాని మీదే కనెక్ట్ అయి ఉంటుంది. మేష లగ్నంలో ఎవరైనా పుట్టారంటే రాశి కంటే ముఖ్యంగా లగ్నం చూసుకోవాలి. ఇప్పుడు పర్టికులర్గా అక్కడ శుక్రకేతువులు ఉన్నందుకు ఇది పర్టికులర్గా ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకోవడం, అందులో ముఖ్యంగా స్త్రీలకి స్త్రీలే పురుషుడే ఇవ్వాలని రూల్ లేదు, ఇచ్చినా సరే ఈ విషయంలో కొంత డిస్టర్బెన్స్ అవ్వడము. అందులోని సప్తమాధిపతి వెళ్ళి 6th హౌస్లో ఉన్నందుకు మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో మ్యారేజ్ భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయండి వీళ్ళకి? ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే మీకు దశమాధిపతి లాభంలో ఉండి వక్రించాడు అక్కడ, కాబట్టి ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళాలి. అదే కాకుండా ఒక పక్క బిజినెస్ లాంటివి చేస్తూ ఉద్యోగం చేయాలనే ఆలోచన కలగడం, తద్వారా వీళ్ళు రెండు చేయడం అనేటువంటి చూపిస్తుంది. ధనం విషయంలో ఎలా ఉంటుందండి? ధన సంబంధించిన విషయంలో శుక్రుడు కేతువుతో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఈ మంత్ యాక్చువల్గా మనం చెప్పుకునేది పక్ష ఫలితాలు అయినప్పటికీ 18వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది. మరీ ఎక్కువగా కనుక ఇబ్బంది ఉంటే కనుక కేతు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ప్రాపర్టీల విషయంలో ఎలా ఉంటుంది వీళ్ళకి? ప్రాపర్టీ కనుక చూసుకున్నట్లయితే అమ్మ, ఒకటి ఇక్కడ ప్రాపర్టీ వైజ్గా తీసుకోవచ్చు, తప్పే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే జన్మజాతకంలో 5వ తేదీ వరకు బుధుడు ఉంటాడు అక్కడ. సో కష్టపడి ఓన్గా ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కునే యోగం చూపిస్తుంది. 5 లోపల తీసుకోవడం మంచిది ఏదైనా కానీ ఈ యొక్క పక్షంలో. ముఖ్యంగా ఆరోగ్య విషయం ఎలా ఉంటుంది గురుగారు వాళ్ళకి? ఆరోగ్య విషయం అంటే కొంతమందికి చూడండి కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి చూసారా, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాజ్ ఆఫ్ ఆరోగ్య స్థానంలో శుక్రకేతువులు కలిసి ఉన్నారు కాబట్టి ఇన్ఫెక్షన్స్, కొంతమందికి హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ, లేనట్లయితే లేడీస్కి ఎట్లా ఉంటుందంటే కొంతమందికి ఈ మంత్లీ ఉండేవి కొంచెం డిజార్డర్స్ రావడం, ఇట్లాంటివి చూపిస్తున్నాయి. వాళ్ళకి ఏ దేవుడిని పూజిస్తే మంచిదండి? వీళ్ళు ఎక్కువగా అమ్మ, వీళ్ళకి ఇది ఈ పక్షం అనేటువంటిది చాలా మంచి పక్షంగా చెప్పాలి మేషం వారికి. ఎందుకంటే ఉపాసనా స్థానం ఏదైతే ఉందో ఉపాసనా స్థానంలో రవి ఉన్నాడు ఇక్కడ. రవి ఉన్నప్పుడు సర్వసాధారణంగా వీళ్ళకి ఏదైనా ఈ 15 రోజులు కనుక సూర్య భగవాను కనుక ఉపాసించినట్లయితే వీళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి ఏదైతే పాపకర్మ ఉంటుందో మనకు తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం, అది ముఖ్యంగా దగ్ధం అవుతుంది. సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్యుడికి ఆదివారం నాడు పాయసం నైవేద్యంగా పెట్టడము, ఓం సూర్యాయ నమః అనుకోవడము, లేనట్లయితే గాయత్రి జపం చేసుకునే ఇది వాళ్ళకు ఉన్నట్లయితే గాయత్రి రెగ్యులర్గా చేసుకోవడము, అండ్ అర్ఘ్యం వదలడము, వీలైతే గోవుకి గోధుమ రవ్వ తినిపించడము, నవగ్రహాల్లో సూర్యగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇంకొకటి గురుగారు, విదేశీయానం ఎలా ఉంటుందండి వీళ్ళకి? విదేశాలకు పర్టికులర్గా వీళ్ళకి ఇప్పుడు 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశాలకు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. 12లో రాహు ఉన్నందుకు అయింది. అదేవిధంగా లగ్నాధిపతి కూడా ఎలాగో 3వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇంటి నుంచి దూరంగా వెళ్ళే యోగం ఎలాగో సంతరించుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ట్రై చేస్తే వీళ్ళకి సక్సెస్ కూడా వస్తుంది. గురుగారు, జనరల్గా ఇప్పటివరకు మీరు చెప్పినవి కాకుండా ఇప్పుడు గోచార ఫలితాలు కాకుండా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, వాళ్ళందరూ కూడా అసలు ఎలా అప్లై అవుతుంది మనకి అనుకుంటారు. అంటే కామన్గా అందరికీ కలిపి కొన్ని ఉంటాయి కదా, అవి ఏంటన్నా చెప్తారా మీరు మాకు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్షంలో అందరూ పాటించాల్సింది స్త్రీతో శత్రుత్వం చేయకూడదు, అప్పులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడుండే గోచారంలో శుక్రుడు సింగిల్గా ఉండి అంటే కేతుతో కలిసి ఉన్నాడు, కుజుడు దృష్టి ఉంది. దీనివల్ల ఏంటంటే రాబోయే ఒక 2-3 months వరకు కొంచెం అల్లర్లు కానీ గొడవలు కానీ డెమాలిష్లు కానీ ఎక్కువగా జరుగుతాయి. అదేవిధంగా మనకి మన కోల్కతాలో ఒక ఇది జరిగింది స్త్రీమూర్తి మీద. అలాగే ఇప్పుడు శుక్రుడు కేతువుతో ఉన్నప్పుడు మీరు కనుక చూసుకున్నట్లయితే, అంటే మనం స్టాటిస్టిక్స్ కనుక తీసినట్లయితే సర్వసాధారణంగా ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ కేసు జరుగుతుంది. అది ఫైల్ అయినవి, ఫైల్ కానీ ప్రతి 4-5 నిమిషాలు కూడా జరుగుతుంది. ఇలా శుక్రుడు పాడైనప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి 2 నిమిషాలు కూడా జరుగుతుంది. నేను రీసెర్చ్ చేశాను దాని మీద. ఎందుకంటే శుక్రుడు స్త్రీకారకుడు, ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు పాడైనప్పుడు జరుగుతాయి, పాపగ్రహాలతో కలిసినప్పుడు కానీ, కేతువుతో ఉన్నప్పుడు కానీ, నీచర్ పడినప్పుడు కానీ. కాబట్టి కాస్త ఈ పక్షంలో ముఖ్యంగా ఈ నెల 18వ తేదీ వరకు కొంచెం ఆడపిల్లల్ని పంపించొద్దని చెప్తాను నేను. సింగిల్గా ఎక్కడికైనా సరే పంపించేటువంటి విషయాలు కొంచెం కొన్ని ప్రదేశాలకు అది.
అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మనం గోచార ఫలితాలతో పాటు వాళ్ళ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినవి చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది, శుక్రకేతు గ్రహాల దగ్గర చేసుకుంటే చాలా మంచిది. అయితే వీటితో పాటు మనకి జన్మజాతకంలో ఇది గోచారం అనేటువంటి దానికి జన్మజాతకానికి ఎంత తేడా ఉంటుందంటే మన పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా ఉంటుంది. అంటే లగ్నం ఉందనుకోండి, లగ్నాన్ని బట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటని తెలుస్తుంది. ఇప్పుడు కూడా మన స్ట్రెంగ్త్ మనకు తెలియాలి. నేను ఇందులో స్ట్రాంగ్, నేను ఇందులో వీక్ అని తెలిస్తే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న దాంట్లో నిలబడతారు. అలాగే వీళ్ళకి ప్రతి జాతకానికి ధనం ఎందులో వస్తుందని ఉంటుంది. గోచారం ఇవ్వడం వేరు, వాళ్ళకి పర్సనల్గా దేంట్లో ఉంది అంటే వాళ్ళు సినిమా ఫీల్డ్లో రాణిస్తారా, లేనట్లయితే రియల్ ఎస్టేట్లో రాణిస్తారా, లేకపోతే బిజినెస్లో రాణిస్తారా, గవర్నమెంట్ జాబ్లో రాణిస్తారా, ఇలా ఉంటుంది. అందులో పర్టికులర్గా వీళ్ళకి చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళకి జాతకం కొంత బాగున్నప్పటికీ వీళ్ళున్న గృహం బాగోదు. అంటే వాళ్ళ పేరు ఇచ్చే ఏ డైరెక్షన్స్లో ఉండాలి, ఎటువంటి ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి విషయంలో అనేటువంటి మనం చాలా వీడియోలు చెప్పాం గతంలో. అలాగే వీళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది అయ్యో వివాహం అవ్వట్లేదండి, ఉద్యోగం రావట్లేదండి అని బాధపడుతుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి జాతకానికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహం అయ్యే యోగం ఏర్పడుతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలుసుకుని ఆ టైంలో కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది. అంటే మీరు అనేది ఒక జీవితకాలంలో 3 to 5 టైమ్స్ వస్తుంది ఆ టైం అనేటువంటిది. అలాగే 3 to 5 టైమ్స్ చేయకూడని సమయాలు కూడా వస్తాయి. చేయకూడని సమయంలో వివాహం చేయడం వల్లే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకటి యోగం ఉంటుంది వివాహ జీవితంలో ఇబ్బంది పడాలని, ఒకటి చేయకూడని సమయంలో చేస్తారు. చేయదగే సమయం కొన్ని ఉంటాయి. అంటే సప్తమాధిపతి గురు దృష్టిలో ఉండడం కానీ, సప్తమాధిపతి గోచారంలో బాగుండడం కానీ, వీళ్ళ జన్మజాతకంలో సప్తమం యాక్టివేట్ అయ్యేటువంటి గ్రహాల స్థితిలో ఉండడం కానీ జరిగినప్పుడు దట్ ఈస్ గుడ్ టైం. అది తెలుసుకొని చేయాలి ఎప్పుడైనా సరే. అది మనకి పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. రెండవది, కొంతమంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటుంటారు కానీ ఉద్యోగం రాదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఉద్యోగం చేసే సమయం ఆసనం అవ్వదు. అలాంటప్పుడు ఏదైనా ఒక చిన్న జాబ్లో సెట్ అయిపోవాలి ఫస్ట్. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఒక 1 lakh శాలరీ వస్తేనే చేస్తూ అంటారు కొంతమంది. అలా కాకుండా 50-60 ఎంత వచ్చినా జాయిన్ అయిపోవాలి. లేదా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఉద్యోగ యోగమే ఉండదు, వ్యాపార యోగం ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర ఉద్యోగం చేయడం కాదు, వీళ్ళే 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగంలో ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు వేరే దగ్గర ఉద్యోగం చేద్దామని వెళ్ళినప్పుడు వీళ్ళకి రాదు అది, ఎందుకంటే ఆ యోగం కాదు కదమ్మా. కాబట్టి అది మెయిన్గా ఏంటని చూసుకోవాలి. ఎందుకు ఉద్యోగం రావట్లేదు, నా తలరాత ఇంతే అనుకోవడం కాదు. నువ్వు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది నీది, నీకు ఉద్యోగం ఎందుకు వస్తుంది అంటే ఎంత మీరు, నేను అనేది ఏంటంటే ఫ్లైట్ టికెట్ అమ్మా, ఫ్లైట్ టికెట్ పట్టుకుని నేను బస్సు ఎక్కుతా అంటే ఎక్కనిస్తారా? కానీ మనకి ఫ్లైట్ యోగం ఉందని తెలుసుకోవాలి. జాతచక్రంలో బాబు నీది ఫ్లైట్ టికెట్, ఇది ఫ్లైట్లో వెళ్ళే యోగం పెట్టుకుని నువ్వు బస్సు ఎక్కుతా అంటావేంటి? బస్సులో రానివ్వరు. అది ఎంత పెద్ద కాస్ట్లీ అయినా 10,000 రూపాయల టికెట్ అయినా, ఏమంటే నేను 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను నన్ను బస్సు ఎక్కనివ్వండి అంటే బాబు ఇది కాదురా ఆయన అంటాడు. అట్లాగే వీళ్ళకి 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది, నువ్వు ఉద్యోగం కోసం తిరుగుతున్నావు. ఏమిటి ఎక్కడుంది రాంగ్ అనేది తెలుసుకోగలగాలి, అది దశమాధిపతి చెప్తాడు. అలాగే వ్యాపార యోగం ఉందా, ఒకవేళ ఆ వ్యాపార యోగం ఉంటే ఏ వ్యాపారం చేయాలి? నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా, టిఫిన్ సెంటరే నడుపుతావా, కన్సల్టెన్సీ సెంటరే పెట్టుకుంటావా, లాయర్గా చదువుకుంటావా, లా కన్సల్టెన్సీ పెడతావా, టీచింగ్ చేస్తావా, ఏంటనేది ఉంటుంది. అంటే గురువా, బుధుడా, శుక్రుడా ఎవరిస్తున్నారో తెలుసుకోవాలి. ఊరికే చాలామంది ఏం చేస్తారంటే వ్యాపార యోగం ఉందని వెళ్ళిపోతారు పొలోమని. అసలు ఏ వ్యాపారం ఉంది? ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక రూట్ అనేది ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలని ఉంటుంది గమ్యం చేరుకోవడానికి. అలాగే నీకు ఏ వ్యాపారం ఉందనేది నీ లాభాధిపతి చెప్తాడు. అలాగే కొంతమందికి ఉద్యోగాలు ఇక్కడ రావట్లేదని బాధపడతారు కానీ వాళ్ళ జన్మజాతకంలో విదేశీ యోగాలు ఉంటాయి. సో విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంటుంది అట్లా. అయితే ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది చాలామందికి, మరి జన్మజాతకంలో ఏముంటే ఈ గోచారం, పక్ష ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. ఈ ఫలితాలు, ఈ పక్ష ఫలితాలు అంటే ఏమిటంటే బయట ఉండే కండిషన్. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలమ్మా, నార్మల్గా ఎర్లీ మార్నింగ్ కార్ వేసుకుని వెళ్తే 1/2 అవర్లో వెళ్ళేది ట్రాఫిక్ టైంలో 1.5 hour పట్టొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ చేసుకుంటాం, లేదంటే 1 గంటన్నరలో వస్తామని చెప్తాం. అంటే ఏమిటి, బయట ఉండే కాలంతో కూడా మనకు సంబంధం ఉంటుంది. అంతే డిస్టెన్స్ అదే కారులో వెళ్ళే సమయాన్ని బట్టి మారిపోతుంది. మనకి 1/2 అవర్లో వెళ్ళేది 1 గంటన్నర పడుతుంది. అది ఎట్లాగో ఇప్పుడు కాలం ఇలా ఉంది. ఇప్పుడు మీ ధనాధిపతి గోచారంలో ఇలా ఉన్నాడు కాబట్టి మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ సప్తమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి ఈ రకంగా ట్రై చేయండి. మీ దశమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి. అంటే కాలం ఇలా ఉంది అని చెప్పడం ఈజ్ గోచార ఫలితం. ఇప్పుడు సీజన్ బట్టి మనం కొన్ని బిజినెస్లు చేస్తూ ఉంటారు. స్కూల్ టైంలో స్కూల్ బ్యాగ్స్ అమ్ముడుపోతాయి, అయిపోయాక తోడు కొనుక్కోడు. అలాగే కాలం అనేది సీజను, కాలం చెప్పేది గోచారం.
ఈ రెండింటిని ఎవరైతే కలుపుకొని చూస్తారో వాళ్ళు కంప్లీట్ బెనిఫిట్ పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. పర్సనల్ చార్ట్, గోచారం రెండు. గోచారం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అంటే మన శక్తి ఏంటి, మనకున్న వనరులు ఏంటి, బయట ఉండేటువంటి వాతావరణం ఏంటి, ఈ రెండింటిని బేరేజ్ చేసుకున్నప్పుడే కదా ఏ బిజినెస్ అయినా ఏ ప్లానింగ్ అయినా అసలు సెట్ అయ్యేది. ఈ రకంగా చూసుకోవాలి. ఇవి చూసుకుంటూ ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా బాగుంటుంది. అది